క్రికెట్ ప్లేయర్స్‌కి ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్‌నెస్ లేకపోతే సెలెక్ట్ అవ్వకపోవడం, లేదంటే మ్యాచ్ మధ్యలో దెబ్బలు తగలడం, ఇలా ఫిట్‌నెస్ ఇష్యూస్ వల్ల చాలా వస్తుంటాయి. అయితే అప్పట్లో రవిశాస్త్రి ఫిట్‌నెస్ లేకపోతే ఎవరిని సెలెక్ట్ చేసేవాడు కాదంట. తర్వాత మాత్రం ప్లేయర్స్ కొంచెం ఫ్రీడమ్ దొరకడం అలా అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మాత్రం గంభీర్ మళ్ళీ ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేశాడు. సో ఇప్పుడు ఫిట్‌నెస్ కోసం యోయో టెస్ట్ నడుస్తూ ఉంది. దాన్ని ఎలా చేస్తారంటే 20 మీటర్స్ డిస్టెన్స్ ఉంటది. ఒకసారి సౌండ్ స్టార్ట్ అయిన తర్వాత ప్లేయర్ అనమాట ఆ 20 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి అక్కడ టచ్ చేసి మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెట్‌లో 1 మినిట్ టైం ఇస్తారు. సెకండ్ సెట్‌కి వచ్చేసరికి 45 సెకండ్స్ టైం ఇస్తారు. థర్డ్ సెట్ వచ్చేసరికి 30 సెకండ్స్ అలా టైం తగ్గుతూ ఉంటది. బట్ ప్రతిసారి 20 మీటర్స్ టచ్ చేసి రావాలన్నమాట. అలా ఎన్ని సెట్స్ కంప్లీట్ చేశారు, ఎన్ని రౌండ్లు వేశారు, ఎంత ఫాస్ట్‌గా చేశారు ఆ టైం అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్‌గా 16.5 రావాలి. కొంతమంది ప్లేయర్స్‌కి ఎక్సెప్షనల్‌గా 17 వరకు ఛాన్స్ ఇస్తారు. 17 లోపు వస్తే మాత్రం సెలెక్ట్ చేయరనమాట. అయితే ఇప్పుడు కొత్తగా బ్రాంకో టెస్ట్ అనేసి కొత్తది తెచ్చారనమాట. ఇది రగ్బీ ప్లేయర్స్ మాత్రమే చేస్తారు. బట్ ఇప్పుడు క్రికెట్‌లో కూడా ఇది జరగాలని చెప్పి రూల్ తెచ్చారు. ప్రెజెంట్ ఆల్రెడీ బెంగుళూరులో కొంతమంది ప్లేయర్లు అటెండ్ అవుతున్నారనమాట. ఇది ఎలా జరుగుతుందంటే 20 మీటర్స్, 40 మీటర్స్, 60 మీటర్స్ అలా 3 సెట్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క ప్లేయరు ఫస్ట్ 20 మీటర్ వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి, తర్వాత 40 మీటర్ వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి, తర్వాత 60 మీటర్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. అంటే టోటల్ 1200 మీటర్స్ పరిగెట్టాలన్నమాట. అది కూడా 6 నిమిషాల్లో రీచ్ అవ్వాలి. జనరల్‌గా అయితే రగ్బీ ప్లేయర్స్ టార్గెట్ 4 మినిట్స్ 30 సెకండ్స్. కానీ క్రికెట్ ప్లేయర్స్‌కి అంత కంటిన్యూస్‌గా పరిగెట్టే అవసరం ఉండదు కాబట్టి అందుకని 6 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది ఇది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.